హాయ్ గైస్, కన్నప్ప మూవీ రివ్యూ అనమాట. సో ఇక మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే బానే అనిపించింది గైస్. యాజ్ యూజువల్ డివోషనల్ పరంగా గానీ అండ్ మొత్తానికి ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే పర్లేదు అనిపించింది. ఇంక్లూడింగ్ ఫస్ట్ హాఫ్ ఒకటి పక్కన పెడితే మిగతాదంతా లాస్ట్ 1 hour అనేది అసలు పూర్ణకాళ్ళు పర్ఫార్మెన్స్ టైప్ లో అని చెప్పొచ్చు అనమాట. సో ఈ లాస్ట్ 1 hour గురించి మూవీ మొత్తాన్ని మనకి చాలా డ్రాగ్ చేసినట్టయితే అనిపించింది. ఇక మూవీ గురించి చెప్పాలి అంటే కన్నప్ప స్టోరీ గురించి తీశారు కాబట్టి మనకి కొద్దిగా హిస్టరీ మీద తెలిసి ఉన్నా కూడా యాజ్ యూజువల్ ఆ హిస్టరీ పరంగా తీసినట్టయితే అనిపించింది. సో దాని పరంగా అయితే మూవీ ఓకే అని చెప్పొచ్చు. ఇక ఆర్ట్ వర్క్ అయినా దాంతో పాటు పర్ఫార్మెన్సెస్ అయినా ఓవరాల్ గా చెప్పాలి అంటే చాలా న్యాచురల్ గా అనిపించింది. సో మంచు విష్ణు గారిది ఫస్ట్ హాఫ్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో కొద్దిగా ఆర్టిఫిషియల్ టైప్ లో అయితే అనిపించింది అనమాట. సో సెకండ్ హాఫ్ అనేది ఆయన రియల్ పర్ఫార్మెన్స్ లాగా అనిపించింది. ఇక యాజ్ యూజువల్ కాస్టింగ్ పరంగా మోహన్ లాల్ గారు కానీ, అలాగే అక్షయ్ గారిది కానీ, కాజల్ గారిది కానీ అండ్ మన రెబల్ స్టార్ ప్రభాస్ గారిది కూడా అసలు ఎక్కడ తక్కువ లేకుండా వాళ్ళ క్యారెక్టర్ పరంగా వాళ్ళకైతే మంచిగా న్యాయం చేసినట్టయితే అనిపించింది అనమాట. వాళ్ళ సీన్స్ వరకు చాలా జనరల్ గా న్యాచురల్ గా అయితే అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో ఆ వార్ సీక్వెన్సెస్ కి ముందు అండ్ దాంతో పాటు మన కన్నప్ప అలియాస్ తిన్నడు ఎలా ఉంటారు అనేది ఆయన లైఫ్ స్టైల్ చూపించడంతో పాటు 2-3 సాంగ్స్ ఏదైతే ఉన్నాయో అది ఫస్ట్ హాఫ్ కిందకు వస్తుంది అనమాట. ఇక సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో కన్నప్ప సో తిన్నడు కన్నప్పగా ఎలా మారాడు అన్న టైప్ లో అయితే ఉంటది అనమాట. సో ఫస్ట్ హాఫ్ అనేది నాకు కొద్దిగా లాగ్ అనిపించింది. దాంతో పాటు ఆ వార్ సీక్వెన్సెస్ విఎఫ్ఎక్స్ కొద్దిగా దెబ్బతిన్నాయి అన్నట్టు కూడా అనిపించింది అనమాట. సో అది కొద్దిగా మైనస్ లాగైతే అనిపించింది. ఇక ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే నాకైతే పర్లేదు, బానే అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ తీసి పక్కన పెడితే మనకి ఆ రన్ టైం ని తగ్గించి 2 hours లో ఫినిష్ చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట మూవీ మీద. ఇక ప్లాట్ విషయం చెప్పక్కర్లేదు, యాజ్ యూజువల్ మనకి ఇది కన్నప్ప స్టోరీ అనమాట. సో తిన్నడుగా ఉన్న మన కన్నప్పగా ఎలా మారాడు అనేదే స్టోరీ. ఓవరాల్ గా చెప్పక్కర్లేదు, ఇక అందరికీ తెలిసిన ప్లాటే. సో ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో మన తిన్నడు అసలు తన లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, తను ఏం చేస్తూ ఉండేటోడు అనేది ఆ టైప్ లో ఉండైతే ఉండదన్నమాట స్టోరీ. సో ఆ ఫస్ట్ హాఫ్ లో ఆ వార్ సీక్వెన్సెస్ 2 సాంగ్స్ అయితే ఉంటాయి అనమాట. సాంగ్స్ పరంగా పర్లేదు, బాగానే అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ వార్ సీక్వెన్సెస్ చాలా మైనస్ లాగా అయితే అనిపించింది. ఎందుకంటే మనకి జూమ్ చేసి చూసేస్తే ఏంటంటే ఆ విఎఫ్ఎక్స్ అనేది దెబ్బతీసినట్టయితే అనిపించింది అనమాట. క్యారెక్టర్ పరంగా అందరూ కూడా బాగానే చేశారు. సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో మంచి డివోషనల్ గా అనిపించింది అనమాట. ఆ సాంగ్స్ బీజిఎమ్స్ కొద్దిగా బెటర్ అయితే అనిపించింది సెకండ్ హాఫ్. ఆ డైలాగ్ వర్షన్ నాకు బాగా నచ్చింది. అండ్ ప్రభాస్ గారికి ఇచ్చిన ఆ డైలాగ్స్ తో చెప్తున్నప్పుడు వాళ్ళు చేంజ్ అవటం గానీ చాలా బెటర్ ఫీల్ అయితే వచ్చింది అనమాట. సో మోహన్ బాబు గారికి ఇచ్చిన 3 scenes ఏదైతే ఉందో చాలా బెటర్ గా ఓకే సెట్ అయినట్టయితే అనిపించింది అనమాట. ఇక ఓవరాల్ గా అయితే క్లైమాక్స్ అనేది వేరే లెవెల్ అని చెప్పొచ్చు. సో ఇక మూవీకి హైప్ అన్నా ప్లస్ అన్నా ఉందంటే సెకండ్ హాఫ్ అనమాట. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే కాస్టింగ్ పరంగా అందరూ వేరే లెవెల్ చేశారు, అదొక ప్లస్ అని చెప్పొచ్చు. అండ్ ఇక మూవీలో ఇంకో ప్లస్ అంటే ప్రభాస్ గారు అనమాట, వేరే లెవెల్ ప్లస్ అని చెప్పొచ్చు. ఆయనకి ఇచ్చిన ఆ 30 minutes అయినా చాలా సింపుల్ గా అనిపించింది, చాలా న్యాచురల్ గా అనిపించింది. సో అది మూవీకి చాలా ప్లస్ అని చెప్పొచ్చు. ఇక మెయిన్ ఏంటంటే సెకండ్ హాఫ్ అనేది చాలా ప్లస్ అని చెప్పొచ్చు మూవీకి. అండ్ సాంగ్స్ బీజిఎమ్స్ కూడా బాగానే అనిపించాయి. పర్ఫార్మెన్స్ వైజ్ కొద్దిగా ఫస్ట్ హాఫ్ విష్ణు గారిలో తగ్గినట్టయితే అనిపించింది అనమాట. ఇక మూవీలో మైనస్ల విషయానికి వచ్చేస్తే విఎఫ్ఎక్స్ కొద్దిగా డల్ గా ఉన్నట్టు అనిపించింది, ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపించింది. అండ్ ఆర్ట్ వర్క్ కూడా కొద్దిగా డల్ అయినట్టయితే అనిపించింది అనమాట. సో సినిమాటోగ్రఫీ ఫస్ట్ హాఫ్ కొద్దిగా దెబ్బతీసినట్టు చెప్పింది. అండ్ దాంతో పాటు ఓవరాల్ గా చెప్పాలి అంటే ఇక మూవీ గురించి పర్లేదు, బానే అనిపించింది. అదర్వైజ్ మూవీ మొత్తం కూడా ఓకే అని చెప్పొచ్చు. ఇక నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.9 అయితే ఇస్తున్నాను గైస్.